ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో మాధురి, రమ్య, అలాగే ఆయిషా వీళ్ళు ముగ్గురు కూడా అంటే మగ పిల్లల్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. గౌరవ్, నిఖిల్, సాయి వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టేసి, వీళ్ళ ముగ్గురు ఆడవాళ్ళ గురించి మాట్లాడినట్టయితే, వీళ్ళు ఎలా అంటే తనూజ, భరణి, దివ్య వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేశారు. ఓకే. ఇమాన్యుల్‌ని, సంజనాని మాత్రం ఏం అనటం లేదు వాళ్ళు. ఓకే. ఏదో పైపైన అంటున్నారు. వాళ్ళు చాలా ఇదిగా తీసేసుకుంటున్నారు. అంటే సంజనాని కూడా అన్నారు కొంచెం వరకు. కానీ తనూజని మాత్రం చాలా ఎక్కువ టార్గెట్ చేశారు. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే అప్పుడు ఏమైంది, తనూజ వీళ్ళతో కలవడం కూడా ఒక రకంగా తనకి నెగెటివ్ అయింది. ఎందుకు? ఇక్కడ మ్యాటర్ చెప్తాను వినండి. కుకింగ్ టీంలో వేయడం జరిగింది. ఒక టీంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య మాటలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కానీ మాటల వల్ల ఫస్ట్ అయితే మాధురి తనూజకి క్లోజ్ అయిపోయింది, కాదనటం లేదు. కానీ ఆ తర్వాత మాత్రం ఒక రకంగా స్లోగా, అంటే మొన్న దివ్యతో జరిగిన గొడవలో ఈ మాధురి గారు నానా 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 అంటూ నువ్వు తిరగడం కాదు అంటూ ఆ మాటను వదిలేసింది. అయితే అప్పటి నుంచి తనూజకి చాలా అంటే చాలా కోపంగా ఉంది మాధురి మీద. అప్పటి వరకు తన మీద ఒక ఒపీనియన్ ఏర్పాటు చేసుకుంది. కానీ ఆ తర్వాత నుంచి తను మానసికంగా డౌన్ అయింది. ఫ్రెండ్స్, లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్లో తనుజ ఒక మాట అంది, సార్ బాండ్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే కేవలం తనుజకి సంబంధించిందేనా, లేదా హౌస్ మొత్తం బాండ్సా అని అడిగింది తను. అడిగితే అప్పుడు నాకు సార్ ఏమన్నారంటే, లేదు లేదు, నీ ఒక్కదాని గురించి కాదు, ఓవరాల్గా బాండ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను అంటే, అప్పుడు తనుజ కూల్ అయింది. మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు తనుజ ఎంత మానసిక వేదనకి గురవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, అక్కడ కెప్టెన్సీ టాస్క్ లో డెమాన్ పవన్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో ఒకటి బిగ్ బాస్ చూపించడం జరిగింది. ఐ మీన్ నాకు సార్ చూపించడం జరిగింది. ఆ విషయాన్ని బయట పెట్టద్దు అని చెప్పడంతో తనూజకి భారం పెరిగిపోయింది. అక్కడ కళ్యాణ్ని డెమాన్ని నెగిటివ్ చేయటమే కాకుండా ఇక్కడ తనూజకి కూడా వాళ్ళ మీద నెగిటివిటీని పెంచడం జరిగింది. సో ఆ బ్యాగేజ్ తన మైండ్ లో ఉంది. ఇప్పుడు ఒక మనిషిని నువ్వు తప్పు చేసావా కరెక్ట్ చేసావా అని అడిగితే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ని బట్టి ఆ మనిషికి ఆ విషయంలో బరువు తగ్గుతుందా పెరుగుతుందా అనే విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. కానీ నాకు సార్ ఏమన్నారు, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అన్నారు. అలాంటప్పుడు అక్కడ జరిగింది మోసమా కాదా అని ఎలా తెలుస్తుంది? అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోజుల్లో కళ్యాణ్తో తనుజ క్లోజ్ గా ఉండట్లా. వాళ్ళ కిచెన్ టీం ఉంటుంది కదా, ముఖ్యంగా మాధురి గారు, డెమాన్ పవన్, సుమన్ వీళ్ళతోనే తను క్లోజ్ గా ఉంటుంది. ఈవెన్ భరణి గారితోనూ దివ్యతో కూడా తను కొంచెం తగ్గించింది. కారణం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇమాన్యుల్ కానీ ఆయిషా కానీ ప్రతి ఒక్కరు కూడా తనుజని టార్గెట్ చేశారు. తనుజ టాప్ 5 కంటెస్టెంట్స్ అని అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే గేమ్ పరంగా కానీ తనుజకున్నంత ఫేమ్ బహుశా ఇప్పుడున్న వాళ్ళలో ఎవ్వరికీ లేదనే చెప్పుకోవాలి. గేమ్ పరంగా కన్నా కూడా తన క్యారెక్టర్ పరంగా, అంటే తను ఇచ్చిన కంటెంట్ పరంగా చూడాలి అంటే తనుజని మించిన వాళ్ళు లేరు. కానీ ఆయేషా వచ్చి దివ్యత ఏం చెప్పిందంటే, తనుజ భరణి బాండ్ కారణంగా వాళ్ళు మొత్తం హైలైట్ అయిపోతున్నారు. ఓకే. వాళ్ళే స్క్రీన్ మొత్తం కనపడుతున్నారు. వాళ్ళే వాళ్ళకే ప్రేక్షకులు ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు. సో నేనేమంటున్నానంటే, వాళ్ళని విడగొడితే కానీ తనుజ అలాగే భరణి గారి రియల్ గేమ్ బయటికి రాదు. వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోతే ఫ్యాన్ బేస్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు నాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక స్కోప్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఎలా అంటే, తనూజని వీక్ అంటే వీక్ కాదు, స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ కాదు, ఒక రకంగా వాడుకుంటున్నారు అనమాట వాళ్ళు. అయితే తనూజ చాలా మానసికంగా తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటోంది. అందుకనే ఏమైంది అంటే, తన విషయంలో ఇప్పుడు కొన్ని తేలాల్సినవి ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తను ఏం మాట్లాడాలంటే, సార్ నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇప్పుడు కళ్యాణ్ డెమో నా పని చేశారు కదా, వాళ్ళు చేసింది కరెక్టా కాదా అని నేను వాళ్ళని అడిగే ఒక అవకాశం ఇవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, బాండ్స్ ఏర్పరచుకున్నాను కదా, ఆ బాండ్స్ ఏర్పరచుకునేది అనేది వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు నెగిటివ్గా చెప్తున్నారు. కానీ నాకు అది పాజిటివే, నాకు అది బలం. నా బలం వాళ్ళకి బలహీనత కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ లేకపోతే నా బాండ్స్ ఎవ్వరికి కూడా సంబంధం లేదు అంటూ చెప్పడం జరిగింది. అయితే కొంతమంది అంటే వైల్డ్ కార్డ్స్ లో ఉన్న నిఖిల్ కానీ సాయి శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరూ కూడా తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే సాయి శ్రీనివాస్ ఎక్కువగా భరణి గారికి కనెక్ట్ అవ్వడంతో దివ్యకు కూడా తను సపోర్ట్ చేయడం జరిగింది.
ఇక ఇందాకటి టాస్క్‌లో లైవ్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో ఆఖరిలో సుమన్ శెట్టి, తనూజ మిగిలితే తనూజ ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు అని చెప్పేసి ఫైట్ చేసింది. ఆ ఫైట్ చేయడం వాళ్ళకి నచ్చక వాళ్ళు తనూజని తీసేశారు. ఈవెన్ ఆయేష కూడా నువ్వే నా టార్గెట్ అంటూ ఓపెన్ అప్ అయిపోయి చాలా దారుణంగా మాట్లాడింది. అయితే నువ్వేమి చేయలేవు అని చెప్పేసి నిన్న లైవ్‌లో నామినేషన్స్ టైమ్‌లో మాట్లాడింది. నిజానికి అక్కడ తనూజ తనకిచ్చిన కౌంటర్‌ని బిగ్ బాస్ తీసేసి తనూజని తొక్కేయాలనుకున్నారు. కానీ రియల్ ఫ్యాన్స్‌కి తనూజ ఎవరు, ఏ రకమైన మనిషి అనేది తెలుస్తుంది కాబట్టే అలా మాట్లాడలేకపోయారు. ఇక తనూజ విషయంలో కనుక చూసినట్టయితే తనకు ఖచ్చితంగా తనకు రావాల్సిన గుర్తింపు రావటం లేదు. అయితే తను మాధురితో కొద్ది వరకు దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే ఆవిడ వల్ల టోటల్‌గా నెగెటివ్ అవుతారు. ఈ మధ్యన సంజన గారితో కూడా ఆవిడ కలిసి ఉండడం వల్ల తనుజకి అది నెగెటివే అవుతుంది గానీ పాజిటివ్ అవ్వదు. ఈ విషయం పైన భరణి గారైనా అట్‌లీస్ట్ చెప్తే బావుంటుంది. లేదా ఇంకెవరైనా చెప్తే కూడా పర్వాలేదు.